జీవితంలో ఒక్కసారైనా విజయవాడలో ఇంద్రకీలాద్రికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తెలుగువారనే వాళ్ళే ఉండరు. ఈ ఇంద్రకీలాద్రిపై ఎన్నో రహస్యాలు, అలాగే అమ్మవారు చూపించిన మహిమలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనకు చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు అనేవి వస్తాయి కదండి. వాటికి ముందు ఒక 15 రోజులు, నవరాత్రుల తర్వాత ఒక 15 రోజులు, అలాగే ఇప్పుడు మనకు రాబోయే ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు ఉంటాయి కదా, వాటికి ఒక 15 రోజుల ముందు, శరన్నవరాత్రుల తర్వాత ఒక 15 రోజుల తర్వాత వరకు కూడా గడ్డు కాలం అనేది నడుస్తుంది. ఈ సమయంలో యమదమస్ట్రలు భూమిపై చాలా చేరువుగా వచ్చి తిరుగుతూ ఉంటాయట. అందువల్ల ఈ టైంలోనే అకాల మరణాలు అనేవి, అనుకోకుండా మరణాలనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే ఆ దుర్గాదేవి అమ్మవారు కూడా తన భక్తులకు ఆశీస్సులను ఇచ్చి రక్షించుకోవడానికి భూమిపైకి వచ్చి తిరుగాడుతూ ఉంటారట. అందుకే ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే యమదమస్ట్రుల నుండి అమ్మ మనకు రక్షణ అనేది కల్పించి తీరుతుంది. మరి ఈ ఆశ్వేజ మాసంలో రాబోయే శరన్నవరాత్రుల సందర్భంగా మనం మన దుర్గమ్మ మహిమల గురించి, విజయవాడ కనకదుర్గమ్మ మహిమల గురించి తెలుసుకుందాము. మన విజయవాడ కనకదుర్గమ్మ మొదటిగా కాలు మోపిన పుట్టినిల్లు అని పిలువబడే ప్రదేశము, అలాగే అమ్మ ఇప్పుడు కొలువై పూజలు అందుకుంటూ ఉన్న ఇంద్రకీలాద్రి వైభవం గురించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. దాని లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేసి చూడండి. అప్పుడు అమ్మ వైభవం అనేది మనకు అర్థమవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మాత్రమే కాకుండా ఆలయానికి చేరువలో ఉన్న మరెన్నో ప్రదేశాల గురించి, అద్భుతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరలో ఘాట్ రోడ్లో పార్కింగ్ ప్లేస్ నుండి మనం ఎడమవైపు ఉండే కొండను చూసామంటే ఆ కొండలో మనకు అమ్మవారి ముఖం అనేది కనిపిస్తుంది. గమనించండి. ఎక్కడంటే ఓం అనే సింబల్ మనకు పైన రాసి ఉంటుంది కదండి కొండ దగ్గర. అక్కడి నుంచి అటువైపు మనం చూసాము అంటే మనకు అమ్మవారి ముఖం అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. కళ్ళు, ముక్కు, గడ్డము, పెదవులు చక్కగా కనిపిస్తుంది. నేను మీకు ఇక్కడ పిక్ కూడా పెడతాను, మీరు చూడవచ్చు. మరొకటండి, మనం అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై ఉన్నంతసేపు కూడా మన మనస్సులో అనేవి చెడ్డ ఆలోచనలు అనేవి రావు. అంటే వికారపు ఆలోచనలు అనేవి ఉంటాయి కదా, అలాంటి ఆలోచనలు అనేవి రావండి. ఎందుకంటే బుద్ధుడు ఉన్నాడు కదా, ఆ బుద్ధుని యొక్క సహచరుడు ఒక ఆయన మంజుశ్రీ అని ఉన్నారు. ఆయన శక్తిపీఠాల్లో 51 శక్తిపీఠాల్లో ఒకరైన తారాదేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి ఉపాసకుడు ఆయన మన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ దుర్గాదేవి ఆయనకు తారాదేవిగా దర్శనమిచ్చిందట. అప్పటి నుండి ఆయన ఇంద్రకీలాద్రిపై ఉంటూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండేవాడట. ఈ విధంగా ఒకరోజు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన మనస్సులో పొరపాటున కామప్రేరితమైన ఆలోచన అనేది వచ్చిందట. అప్పుడు ఆయన, ఓరి మన్మధుడా, నేనొక బౌద్ధ సన్యాసిని, పైగా నేను అమ్మవారి సన్నిధిలో ఉండగా నాకు ఇలాంటి వికారమైన ఆలోచన అనేది కలిగిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఈ ఇంద్రకీలాద్రిపై ఉన్న మన్మథ శక్తి అనేది ఏదైతే ఉందో అదంతా కూడా శిలగా మారిపోవాలి అని శపించాడట. అంతే, అప్పటి నుండి ఇంద్రకీలాద్రిపై ఎవ్వరికీ కూడా వేరొక ఆలోచనలు అనేవి, కామప్రేరితమైన ఆలోచనలు అనేవి అస్సలు రావండి. ఇక మరొకటి, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒక మహర్షి అర్జునుడిని, అర్జున, నువ్వు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించు, లేదంటే వీళ్ళందరినీ జయించడం నీకు కష్టమవుతుంది అని చెప్పాడట. అప్పుడు అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రిపై పాశుపతాలయం అనే ప్రదేశంలో తపస్సు చేసి అస్త్రాన్ని సాధించాడు. అర్జునునికి సంబంధించిన ఈ కథ మొత్తం కూడా ఒక స్తంభంపై చెక్కించారండి. అది
మొదట కొండపైనే ఉండేదట, కానీ ఆ స్తంభం ఇప్పుడు పార్కింగ్కు దగ్గరలో అక్కన్న మాదన్న గుహలనేవి ఉన్నాయి కదా, అక్కడ ఈ విజయ స్తంభాన్ని పెట్టారు. అర్జునుడికి తపస్సు చేయమని చెప్పిన మహర్షి గారి వంశీకులే ఈ శాసనాన్ని చెక్కించారట. దీన్ని మనం చూడవచ్చు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించుకోవడం కోసం శివపార్వతుల్ని పూజించే క్రమంలో కృష్ణానది పక్కనే ఒక శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి రోజు కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి వారిని పూజించుకునేవాడట. ఈ ఆలయంలో ఉన్న శివుణ్ణి విజయేశ్వరుడని, అమ్మవారిని బ్రహ్మాస్త్రేశ్వరి అని అంటారు. మరి ఈ ఆలయం ఎక్కడుంది అంటే ఈ ఆలయం పార్కింగ్కి దగ్గరలోనే ఉందండి. కోరిన కోరికలను, అనుకున్న పనులను నెరవేర్చే ఆలయం ఇది. పనులు అవ్వక లేకపోతే ఎలా చేయాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియని సందిగ్ధంలో ఉంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనం అనుకున్న పనులు సిద్ధిస్తాయి. ఇంకా మనం విజయవాడలో చూడవలసిన మరొక అద్భుతమైన ఆలయం అనేది ఒకటి ఉందండి. దాన్ని విజయవాడ దుర్గమ్మ పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా అమ్మవారు ఆ ప్రదేశంలోనే అడుగుపెట్టారట. ఆ అమ్మవారి శక్తి అనేది మహా అద్భుతమండి. కోరిన కోరికలు కానీ సంతాన భాగ్యం అనేదైతే తప్పకుండా లభిస్తుందండి. ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే తప్పక తీరుతుంది. కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కు కూడా తీర్చి తీరాలండి. లేదంటే మనం ఆవిడ వద్దకు వెళ్ళేలాగా చేసి తీరుతుందట. అదే దనకొండ ఆలయం. దనకొండ దుర్గమ్మ అంటారు కదా, ఆవిడే. ఈ ఆలయం ఎక్కడుందంటేనండి, విజయవాడ మొగలరాజపురం ఉంది కదా, అక్కడ సిద్ధార్థ కాలేజీ నుండి మనం వెళ్ళాలి. జమ్మిచెట్టు సెంటర్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని పక్క సందులో మనం తిన్నగా వెళ్ళినట్లయితే ఒక శివాలయం అనేది వస్తుంది. అక్కడ ఎవరిని అడిగినా సరే దనకొండ దుర్గమ్మ ఆలయం గురించి చెప్తారు. నడుచుకుంటూ వెళితే ఒక అరగంట అనేది పడుతుందండి మనకు. వాహనాలు అనేవి పైకి వెళ్ళవు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 7:30కు అభిషేకం చేస్తారు. మనం విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి అభిషేకం చేయించుకునే వీలు లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి చక్కగా అభిషేకం అనేది చేయించుకోవచ్చు. అక్కడ అమ్మకు ఇక్కడ అమ్మకు ఎటువంటి తేడా అనేది లేదండి. ఇక్కడ దనకొండలో ఉన్న దుర్గమ్మే తర్వాత ఇంద్రకీలాద్రిలో వెలసింది. దనకొండ దుర్గమ్మ వెలిసిన వైభవాన్ని కూడా మనం ఒక వీడియో చేసి పెట్టుకున్నాం కదా, దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంకా విజయవాడలో చూడదగిన ఏమైనా అద్భుతమైన ప్రదేశాలు అనేవి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, వస్తాయి. ఓం సర్వమంగళాదేవ్యై నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.